నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నకిలీ మద్యం వ్యవహారం ఒక కుదుబే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కూటమిలో ఎవరున్నా సరే కఠినంగా వ్యవహరించాలి. ఈ నకిలీ మద్యానికి ఆద్యులు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలన ఆఫ్రికా దేశం కేంద్రంగా జరిగిన ఈ యొక్క రాకెట్లో వైసీపీ కీలక నాయకులే దీని అంతటి కూడా మూల విరాట్లు. ఈవేళ కూటమి పైన కూటమిలో ఉన్న నాయకులకి అంటగట్టేలా వైఎస్ఆర్సీపీ నేతలు వక్ర బుద్ధితో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నకిలీ మద్యం పైన కఠోరంగానే ఉంటుందనడానికి ఒక సిట్ని ఏర్పాటు చేశారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్తో. ఈ వ్యవహారంలో ఎవరెవరు పాత్ర ఏంటి, ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యం విక్రయాల్లోకి వస్తుంది, ఎక్కడ తయారు చేస్తున్నారు, ఈ ముఠా ఎవరు, ఈ ముఠాకి ప్రధాన కర్త కర్మ క్రియ ఎవరు వహిస్తున్నారు, దీని బ్యాక్ ఉన్న లీడర్స్ అందరూ ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వీటి మీద చాలా క్షుణ్ణంగా విచారణ చేసి దీంట్లో ఉన్న లోపాలను గుర్తించి ఈ నకిలీ మద్యం వ్యవహారానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకునే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవినీతి సామ్రాట్లు వాళ్ళ పని పట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏలూరు పోలీస్ రేంజి ఐజీ అశోక్ కుమార్ గారిని ఈ సిట్కి నేతృత్వం వహించాలి. కూడా ఆయనతో పాటు రాహుల్ దేవ్ శర్మ ఇక మిగిలిన ఆఫీసర్స్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఒక సిట్ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యం వ్యవహారం పైన ఈ సిట్ పర్యవేక్షణలోనే దర్యాప్తు కొనసాగుతుంది. ఈవేళ నుంచి రంగంలో దిగబోతున్నారు ఈ టీం అంతా కూడా. మరి తమ్మలపల్లిలో ఏర్పడిన ఈ నకిలీ మద్యం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మరొక పెద్ద డంపుగా దొరికిన నేపథ్యంలో అసలు ఏ జిల్లాల్లో ఈ నకిలీ మద్యం వ్యవహారం, ఈ నకిలీ మద్యం ముఠాలు సంచరిస్తున్నారు, ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించేందుకు ఏ పార్టీలు వాళ్ళు దీంట్లో భాగస్వామ్యం అయ్యారు, వీటిని దర్యాప్తు చేసి ఎవరైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళపైన ఏ పార్టీ అయినా సరే కఠోరంగా వ్యవహరించేలా కూడా సిట్టు దర్యాప్తు చేయాలని చెప్పి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో కూడా సిట్ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. వైఎస్ఆర్సీపీ చేసే దుర్మార్గాలు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం పైన ప్రజల్లో అపోహలు కలిగించేలా వైఎస్ఆర్సీపీ చేసే కుట్రలన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టాలి. ఇట్లాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు, ప్రజలు గ్రహించండి, ప్రజలు ఇలాంటి వైఎస్ఆర్సీపీని తిప్పికొట్టాలని కూడా మరి చాలా ఆవేశంగానే మాట్లాడారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు. మరి సిట్టు దర్యాప్తుతోనే వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి. దీంట్లో వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి, వైఎస్ఆర్సీపీలో ఎవరెవరు ఆఫ్రికా దేశం కేంద్రంగా అక్కడ ఈ యొక్క ర్యాకెట్ని సృష్టించారు, అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్లో ఈ నకిలీ మద్యం ముఠాలు సంచరించి ఎక్కడెక్కడ వీళ్ళు పాతుకుపోయారో, ఎక్కడెక్కడ కోట్ల రూపాయలు దోసుకు తిన్నారో వాళ్ళందరినీ కూడా కక్కిస్తాం. ఈ సిట్ ద్వారా ఎవరెవరో అవినీతి పరులు ఎక్కడెక్కడ కోట్లు తిన్నారో వాళ్ళ పడతాం, వాళ్ళని జైలు పాలు చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హెచ్చరించారు. మరి ఐపీఎస్ ఆఫీసర్ల బృందం ఈ సిట్ ఏమైతుందో మరి దర్యాప్తు ఇవాళ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ దర్యాప్తులో ఎవరెవరు హస్తం ఉంది, ఏ పార్టీ హస్తం ఉంది, వాస్తవాలేంటి, నిజానిజాలు తెలియజేయడానికి కూడా ఈ సిట్ రంగంలో దిగుతుంది. మరి దీనిపైన ఈ సిట్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఎవరెవరి మీద అరెస్టులు జరగబోతున్నాయి, ఎవరెవరి మీద కేసులు కట్టబోతున్నారు, దీంట్లో ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఇప్పటికీ నకిలీ మద్య వ్యవహారాల్లో కీలక పాత్ర సూత్రధారని చెప్పుకున్న జయచంద్రారెడ్డి ప్రస్తుతం అప్స్టాండింగ్లో ఉన్నాడు. ఇంకా పోలీసులు గాలిస్తామని చెప్తున్నారు. దీనికి ప్రధాన నిందితుడు, ప్రధాన కీలక సూత్రధారి జయచంద్రారెడ్డి అని కూడా చాలా బాహాటంగా వినిపిస్తుంది. మరి డమ్మీగా ఉన్న జనార్దన్ రావుని అరెస్ట్ చేశారు.
రిమాండ్ పంపించారు. దీనికి ప్రధాన సూత్రధారి జయచంద్రారెడ్డి కాబట్టి జయచంద్రారెడ్డి దొరికితే దీంట్లో ఎవరెవరి పాత్ర ఏంటి కూడా క్షుణ్ణంగా తెలిసే అవకాశం ఉంది. జయచంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత వాస్తవాలు నకిలీ మద్యంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు దీన్ని అనుకుంటూ నడిపించారు, ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, ఈ సిట్ ఆధారంగా బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈ సిట్ ఏ విధంగా దర్యాప్తు చేయబోతుంది, ఈ దర్యాప్తులో ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎవరెవరు కీలకంగా ఉన్నారు, దీంట్లో ఈ రాకెట్ మూల విరాట్లు ఎవరని కూడా ఈ సిట్టు దర్యాప్తు చేయబోతుంది. కాబట్టి మరికొన్ని విషయాలు ఈ సిట్టు దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. మరి సిట్టు ఏ దిశగా ఎంక్వైరీ చేయబోతున్నారు, ఏ రంగంలో ఎవరెవరు ఉన్నారు, రాజకీయ పార్టీల్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ నకిలీ మద్యం తయారు చేసే విషయంలో తయారైన ముఠా ఎవరు, ఈ ముఠా ఎక్కడి నుంచి తయారయ్యారు, ఈ ముఠాలో సభ్యులు ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు కొత్తగా ఏర్పాటు చేసిన సిట్టు. మరి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అశోక్ కుమార్ గారు కూడా చాలా సీనియరు, చాలా సమర్థవంతంగా పనిచేస్తారు, నిజాయితీగా వ్యవహరిస్తారు, సబ్జెక్ట్ని చాలా డెప్త్కి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. గతంలో కూడా పాస్టర్ ప్రవీణ్ ప్రకాష్ విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చ నడుస్తున్న తరుణంలో ఆ కేసుని చాలా చాకచక్యంగా ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పక్కా ఆధారాలు సేకరించి అతను ఏ విధంగా సరిపడని చాలా క్లారిటీగా చెప్పిన ఐజీ అశోక్ కుమార్ గారు. మరి అట్లాగే ఈ సిట్ వ్యవహారాలను కూడా నిజాల్ని పర్యవేక్షించి వాస్తవాలనే సమర్థవంతంగా పనిచేసి వాస్తవాలను బయటికి తీసే పనిలో మరి ఐపీఎస్ ఆఫీసర్ అశోక్ కుమార్ గారు ఒక మంచి సీనియర్ అధికారి కాబట్టి ఖచ్చితంగా ఆయన నేతృత్వంలో రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిన ఈ నకిలీ మద్య వ్యవహారంలో మరి సిట్ అధికార బృందానికి నాయకత్వం వహిస్తున్న అశోక్ కుమార్ గారు ఏ విధంగా రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తారు, దీంట్లో ఎవరెవరి పాత్ర ఏంటనేది కూడా ఐజీ గారు ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టే ఈ నకిలీ మద్యంలో ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా స్పష్టంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.